పెద్దలకు ప్రతి ఒక్కొక్కరికి ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు శుభములు నేను మీకు తెలియజెప్పుకుంటూ ఉన్నా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలో మరి మీకు ప్రకటించబడుతున్నటువంటి ఈ సువార్త యూట్యూబ్లో మరి చాలామంది చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ మాటలు ఎక్కువగా వినపడతా ఉన్నాయి. పిల్లలు అటు ఇటు తిరగటం కనపడతా ఉంది. దాంట్లో సెల్ ఫోన్లు మోగుతూ ఉన్నాయి, చాలా ఎక్కువ సౌండ్. వీటిని గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, నేను చాలా ఉపాస దినాలు కాబట్టి మరి మంచి వాక్యమే సిద్ధపడ్డాను. నేను సిద్ధపడిన వాక్యం చెప్పాలని అనుకున్నాను, కానీ సిద్ధపడింది నేను కాబట్టి దేవుడిచ్చేది, నేను సిద్ధపడింది ఒకటైతే దేవుడిచ్చింది ఇంకొకటి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడే ఉత్తర ప్రత్యుత్తర క్రమంగా మనం చదువుకున్న కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచన భాగంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మరి ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానించుకుందాం. ఆమె చదవండి. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుడినట్లు నీ అతన్ని నియమించి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఒక్క మాట చాలు ఈరోజు మనం ధ్యానించడానికి. ఒకవేళ ఎవరైనా ఈ మాటను పట్టుకొని దాని ప్రకారమే నేను ప్రవర్తిస్తానండి, నడుచుకుంటానండి అని అంటే వాళ్ళు చాలా ధన్యులైపోతారు. ఎందుకనంటే ఈ మాట నాది కాదు, మీది కాదు, ఇంకెవరిది కూడా కాదు, దేవునిది. ఆమేన్. దేవుడు అంట ఒక వ్యక్తిని ఒకదానికి కారకుడనుగా చేశాడంట. ఆమేన్. అందరూ చాలా జాగ్రత్తగా ఇటే చూడాలి, ఎటు కూడా ఇంకా మాట్లాడదు. గమనం. దేవుడు ఒక వ్యక్తిని ఒకదానికి కారకుడనుగా చేశాడంట. దేనికి కారకుడనుగా దేవుడు చేశాడంటే ఆశీర్వాదములకు కారకుడనుగా ఆ వ్యక్తిని దేవుడు చేశాడంట. ఆమేన్. హల్లెలూయా. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే దావీదు అనేటువంటి భక్తుడు. ఆమేన్. ఈయన పనేంటి, ఈయన హోదా ఏమిటయ్యానని మనం ఆలోచన చేస్తే మొదటి వచ్చిన భాగంలోనే వ్రాయబడి ఉంది. చూడండి, ఏమని? యెహోవా అని ఆగాలి. అక్కడ చాలా పెద్ద ఒక తెలుగు భాష చాలా శ్రేష్టమైంది. అందుకనే భాషలన్నింటిలో కూడా తెలుగు భాష లెస్ అన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆ గుర్తు ఎప్పుడైతే ఉందో అక్కడ ఆగమని అర్థం. దేనికి ఆగమని అంటే దానికి ముందు పదంలో ఉన్నటువంటి ఎవరిని గుర్చైతే ఆ పదం మనకు పరిచయం చేస్తా ఉందో ఆయన వేరు, దాని తర్వాత
ఎవరిని గురించి అయితే పదం మనకు పరిచయం చేస్తా ఉందో ఆ వ్యక్తి వేరని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ చూడండి, యెహోవా అని ఆగిన తర్వాత ఇప్పుడు రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈయనంట రాజంట. ఈయన రాజుకి ఏం తక్కువ అండి? ఏం తక్కువ? ఈయన దావీదని చెప్పుకున్నాం, రాజని చెప్పుకున్నాం. అయితే ఈయన రాజైన తర్వాత యెరూషలేము దేవాలయ నిర్మాణానికి సుమారు ప్రియ దేవుని బిడ్డలారా 22 లక్షల కేజీల బంగారాన్ని సిద్ధం చేశాడట. చేశాడు, సిద్ధం చేశాడని కాదు, సిద్ధం చేశాడు, ఇచ్చాడని కూడా ఉంది. ఆమేన్. నా కష్ట స్థితిలో నేను ప్రయాసపడి కూడబెట్టానని చెప్పాడు దావీదు. ఆమేన్. అసలు 22 లక్షల కేజీల బంగారం యెరూషలేము దేవాలయ నిర్మాణానికి దావీదు ఇచ్చాడంటే అసలు ఆయన ఇంట్లో ఉన్నదెంతో. ఆమేన్. ఏమిటండి? ఇచ్చిందే, దేవునికి ఇచ్చిందే 22 లక్షల కేజీల బంగారం అయితే సుమారు అసలు ఆయన ఇంట్లో ఇంకా ఆయన కొన్నది ఎంతో. ఆమేన్. అంత ధనవంతుడైనటువంటి రాజైనటువంటి మంది, మార్బలం, సైన్యం, భార్యలు, పిల్లలు చాలా ఉంది. దీనికి వెండి బంగారము మాత్రమే ఈయన జీవించిన కాలంలో ఈయనకున్నటువంటి సంపదలో లెక్కగట్టగలిగారు ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా. ఇక రాగి, ఇనుము, ఇత్తడి ఇలాంటి లోహాలైతే వాళ్ళు తుయ్యలేక, కాటా పెట్టలేక సాలొచ్చి అట్లా గుట్లుగా పడేశారంట. ఆమేన్, హల్లెలూయా. నాకు పెళ్ళవక ముందు ఎవరో పిల్లనిస్తారని వచ్చి ఆ పిల్ల తండ్రి చెప్పిన మాటలు ఏంటంటే, నీకు 16 బిందులు వస్తాయి అమ్మ ఇత్తడి బిందులు అని చెప్పాడు. అటు కాసిపడి వాళ్ళ అమ్మాయిని చేసుకుంటారు. అంత గొప్ప. ఈ రోజుల్లోనే ఎంత గొప్ప అయితే ఇత్తడి, రాగి, ఇనుము దావీదు జీవించినటువంటి కాలంలో ఇంకెంత విలువ ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్. అంత విలువైనటువంటి లోకాలలో దేవుళ్ళారా ఒక బంగారము, వెండి మాత్రమే తూయగలిగారు, కాటా పెట్టగలిగారు. కడమదంతా కూడా కాటా పెట్టలేక అట్లా పక్కన బారేశారంట. ఆమేన్. అంత ధన సంపత్తి కలిగినటువంటి వాడు దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజు. ఆమేన్. అంత ధనం ఉంది, అంత సంపద ఉంది, రాజ్యం ఉంది, సైన్యం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంది, మార్పులు ఇవన్నీ ఉండి కూడా ఈయన ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఒక దారికి కారకుడయ్యాడంట. దేనికి? ఆశీర్వాదములకు కారకుడయ్యాడంట. అందుకని అంతవాడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నేను రాజైపోయాను కదా, నాకు చాలా సంపద ఉంది, నాకు చాలా విలువ ఉంది, ఎంతో మంది శత్రు సైన్యంలో నేను ఓడించాను, రాజ్యాలు నా రాజ్యంలో కలుపుకున్నాను, నేను రాజుని కాదు రాజుకు మించి చక్రవర్తిని అని చెప్పి దేవుణ్ణి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన మర్చిపోయినటువంటి దాఖలాలు లేవు లేవు లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. ఎంత వాడుగా ఉన్నది మొదలుకొని అంటే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ స్థితి నుండి కూడా ఆయన రాజైనా కూడా ఎప్పటికి కూడా దేవుణ్ణి మర్చిపోయినటువంటి వాడు కాదు.
ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకనే ఇక్కడ రాజును గురించి తండ్రి అయినటువంటి దేవునికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేయగా వాక్యంలో చూస్తున్నటువంటి మాట ఏమిటంటే యెహోవా రాజు అంటే దావీదు. ఇదిగో దేవా, ఓ తండ్రి అయినటువంటి దేవా, యెహోవా రాజున్నాడు. ఆయన దావీదు, ఆయన రాజు అయ్యింది కూడా. చూడండి ఏంటి, నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు. ఆమేన్. ఎలుగు బట్టిని ఆయన చీల్చేసాడంటే అది ఆయన బలం కాదు. సింహాన్ని చీల్చాడంటే అది ఆయన బలం కాదు. గొలియాతుని పడగొట్టాడంటే అది ఆయన బలం కాదు. గొలియాత్ ఏమన్నాడు అసలు? గొలియాత్ ఏమన్నాడు అసలు? దావీదు వెళ్ళినప్పుడు గొలియాత్ ఏమన్నాడు? ఎరా నేను కుక్కను అనుకున్నావా? ఏంటండి, నేనేమో కుక్కను అనుకున్నావు, నా మీదకి వస్తున్నావు అని చెప్పాను. అంటే ఏంటి, నీకు నాకేమన్నా పోలికుందా ఏంటండి? నువ్వు నన్ను కొడతావా? నువ్వు నన్ను అంటే దావీదు బలము ఎంత ఉంటుంది అసలు? గొలియాత్ మాటలను బట్టి చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. మరి ఎలుగుబండిని ఎట్లా చీల్చాడు? సింహాన్ని ఎట్లా చీల్చాడు? గొలియాతుని ఎట్లా పడగొట్టాడయ్యా అంటే అది దేవుని బలము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. దేవుని సహాయ సంపత్తి దావీదుకి. ప్రియ దేవుని బిడ్డలారా, వెనుకగా ఉండి దేవుడు ఏం చేశాడంటే వీటన్నిటిలో దావీదుకి గొప్ప విజయాన్ని దేవుడు దయచేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక పర్యాయములు ఈ విధముగా దేవుడు దావీదుని ముందుకు నడిపించాడు. గొప్ప గొప్ప విజయములను ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. అందుకనే దావీదు విషయమే దేవుని వాక్యంలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే నీ బలమును బట్టి రాజు ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తా ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన బలాన్ని కాదు, ఆయన బలాన్ని బట్టి కాదు. అదే మనం అనుకోండి, ఏదన్నా చిన్న పని చేసినా ఎక్కడ దాకా నేనే ఉండా, ఆ శిరీష ఏది, నేను వచ్చినాక ఇక్కడ బాప్తీసం తీసుకుందని ఎట్లా చెప్పుకుంటాం? మేము చెప్పుకోవాలంటే అప్పుడు ఎట్లా చెప్పాను? మీకే ఒకసారి చెప్పా. మన కోటాలు పెట్టలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. 100 రోజులు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఒక ఆత్మను రక్షించాడని చెప్పుకున్నా. నేను చెప్పిన దాంట్లో ఏముంది? మన మనం మనం మన లేకపోతే నేను ఆవిడ అంతేనా? మనం, దేవుడు కాదు. మనం 100 రోజులు చేసిన ప్రార్థన బట్టి ఏంటంటే మేమేదో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడగట్టి ఏదో విధంగా 100 రోజులు చేసిన ప్రార్థన బట్టి ₹1 ఖర్చు పెట్టకుండా దేవుడు ఒక ఆత్మను మనకి ఇచ్చాడు. అంతేగాని దేవుడు అనే మాట తక్కువ, మన అనేటువంటిది అక్కడ ఎక్కువ కనపడుతుంది. కానీ దావీదు విషయంలో ఇదంతా కూడా రివర్స్ అన్నమాట. దీనికి విరుద్ధం వేరు. ఏంటంటే దేవుని బలమును బట్టి దావీదు ఏం చేస్తా ఉన్నాడంట? ప్రతినిత్యము కూడా సంతోషిస్తూ ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట ఏంటి? నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. సంతోషించడం వేరు, హర్షించటం వేరు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దావీదుకి తన బలాన్ని తన విషయంలోనే చూపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి? తనకు ఎదురైనటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో అవి బలమైనటువంటి సింహం కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు,
గొలియాతు కావచ్చు, ప్రజలు బిడ్డరా ఎవరైనప్పటికీ కూడా ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పుడు దేవుడు తన బలము చేత ఆ దావీదుకి గొప్ప విజయాన్ని దయచేశాడు. అది గుర్తుపెట్టుకున్నాడు దావీదు. గుర్తుపెట్టుకొని ఏం చేస్తున్నాడంటే సంతోషించాడు ఆయన బలాన్ని బట్టి. ఒకటి. రెండవది ఏంటంటే ప్రియజన బిడ్డలారా, సంతోషము కన్నా ఎక్కువైనటువంటి పనిని ప్రియజన బిడ్డలారా దావీదు చేస్తూ ఉన్నాడు. ఏంటది? హర్షిస్తూ ఉన్నాడంట. హర్షించటం వేరు, సంతోషించడం వేరు. ఆమేన్. హర్షించడం అంటే ఏంటి? సంతోషించడం అంటే ఏంటి? సంతోషించటం అంటే ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం. హర్షించడం అంటే ఎదురు బిడ్డరా ఇక అనేకులకు తెలియజెప్పటం, కన్ను పరుచుకొనుట. ఆమేన్. హల్లెలూయా. క్రియ చేత కావచ్చు, మాట చేత కావచ్చు, ఒక ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు. ఆమేన్. హల్లెలూయా. మన పరమానంద గారిని రమ్మనగానే ప్రార్థనకి, రాత్రి ప్రార్థనకు వస్తున్నాడని ఒక ప్లేట్ టిఫిన్ ఇప్పించా. ఏంటండి? గబగబా ఆ హోటల్ తీసుకెళ్ళి ఒక 2 ఇడ్లీలు, కొన్ని చిన్న పురుగులు, అది ఒక 1/2 ప్లేట్, ఇది ఒక 1/2 ప్లేట్ ఇప్పించా. ఆమేన్. ఎందుకని? నేను చెప్పింది చేస్తున్నాడని. అయ్యా నాకు మోకాళ్ళు నొప్పులండి, నేను రాలేనండి అంటే నేనే వెళ్ళి బండి ఎక్కించుకొని తీసుకొస్తున్నా. అట్లాగైనా నా మాట వింటున్నాడు కదా. ఆమేన్. చూడండి ప్రజలులారా, ఆయన దేనిని బట్టి నేను కూడా ఏం చేస్తున్నాను? దేవునిని బట్టి నేను చేసేటువంటి పనిలో తన సహాయ సహకారాన్ని అందిస్తున్నటువంటి ఒక వృద్ధునికి నా సహాయం అందించా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏంటండి? దేవుడు కూడా ఆయన చేసినటువంటి సహాయాన్ని బట్టి, దేవుని యొక్క బలమును బట్టి దావీదు మొదటిగా సంతోషిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత హర్షిస్తా ఉన్నాడంట. నేను రాజును కదా, నాకు చాలా సంపద ఉంది, నాకు ఇంకా ఎక్కువైనటువంటి సిరి సంపదలు ఉన్నాయి, నాకు ఇంకేంట్లు అని చెప్పి దేవుణ్ణి మర్చిపోలేదు, ఆనందిస్తూ ఉన్నాడు. ఒకటి. రెండవది ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే హర్షిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుడు చూడండి ప్రియజనులారా, ఆ తర్వాత మాటను ఒకసారి చదవండి. రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఇక్కడ వరకు దావీదు చేసినటువంటి పనులు ఇవి. ఆమేన్. హల్లెలూయా. అలా చేసినటువంటి దావీదుకి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. 2వ వచన భాగాన్ని, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి? అతని మనోభీష్టమును నీవు సఫలము చేయుచున్నావు. దావీదు ఏదైతే దేవుణ్ణి అడుగుతాడో ప్రియమైన బిడ్డలారా, దేవుడంట దావీదుకి అది ఇచ్చేసేస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత దయ కలిగినటువంటి వాడు, దేవుడు ఎంత కృప కలిగినటువంటి వాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన కృప వెలకట్టలేనటువంటిది. ఆయన దయ ప్రియమైన బిడ్డలారా మరి ఎవరు కూడా వర్ణించలేనటువంటిదంట. అందుకనే ఒక భక్తుడు రాశాడు. ఏమని రాశాడంటే, కవులకైనా సాధ్యమాని కృపను వివరించుట. ఏంటండి? కవులకు కూడా మరి
ఎంత మాత్రం కూడా సాధ్యము కానే కాదంట. ఏమి సాధ్యం కాదు? ఏమి సాధ్యము కాదయ్యా అంటే ప్రియ దేవులారా, దేవుడు తాను మెచ్చినటువంటి, తనకు నచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తుల పట్ల ఆయన చూపేటువంటి కృప, ఆయన చూపేటువంటి కనికరము ప్రియ దేవులారా ఎంత గొప్ప కవులకు కూడా ప్రియ దేవులారా ఎంత మాత్రం సాధ్యము కానే కాదంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పండు ఉన్నాడు, అసలు అల్లరి చేయరని చెప్పాగా నేను, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పా కదా, నాకు శ్రద్ధగా వింటారు, అటు ఇటు చూడరని కూడా చెప్పాను. ఇప్పుడు పండు ఏదన్నా ఎక్కువ అని చెప్పాలనుకో ఎంత అని చెప్తాడు, ఇంకా ఎక్కువ అని ఎంత చెప్తాడు, ఇంకా అనాలనుకో ఎంత అంటాడు, ఇంకా అనాలనుకో వెనక్కి వెళ్తాయండి. అట్లాగే ఒక వ్యక్తి దేవుడు తనకిష్టమైనటువంటి వారికి దయచేసేటువంటి కృప ఎంత ఎంత అని ఎంత అని చెప్పినా కానీ అది చాలా తక్కువే. ఆమేన్, హల్లెలూయా. అది చాలా తక్కువ. ఎంత ఎక్కువ అంటే అది చూపిస్తాను. దావీదు సరే వాక్యం చూపించడం కాదు కానీ దావీదు ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేశాడు. ఉరియా భార్య విషయంలో అమ్మ చేశాడా చేయలేదా? శీనుగారు చేశాడా? ఉరియా భార్య విషయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పని దావీదు చేశాడా లేదా? చేశాడు. చేస్తే అక్కడ దేవుడు ఏమన్నాడంటే చూడండి, సమూయేలు 2వ గ్రంథము చూడండి. దావీదు తప్పు చేసేసాడు, అది దేవునికి ఇష్టం కాదు. సరే అయిపోయిన తర్వాత దేవుడు తన ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించి దావీదుతో చెప్పినటువంటి మాట ఏంటంటే సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం 2వ మాటను మనం చదువుకుందాం. 8వ వచనం 2వ మాట, ఇది చాలదని నీవనుకొని ఎడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి దేని గురించి అంటున్నాడు ఇక్కడ ఈ మాట దేవుడు? దేని గురించి అంటున్నాడు? తన భార్యలను గురించి అంటున్నాడు. చూడండి 8వ వచనం ప్రారంభం చదవండి ఒకసారి. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితేనే. ఆమేన్, హల్లెలూయా. అసలు రాజు ఎవరు ఇశ్రాయేలుకి? ఫస్ట్ రాజు ఎవరంటే సౌలు. సౌలు ఎవరని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు? దావీదుకి యజమానుడు. ఆమేన్. దేవుడు ఏం చేశాడు? సౌలుని తీసి పక్కన పెట్టేసి సౌలు ఇంట్లోనే దావీదుకి భార్యను తెచ్చిచ్చి రాజుని చేసేసాడు. ఇశ్రాయేలీలకి ఆ ప్రజలందరూ కూడా, దేవుని బిడ్డలారా, యూదులకి ఇశ్రాయేలీలందరూ కూడా దావీదుని రాజుని చేశాడు. ఆమేన్. రాజుని చేస్తే దావీదు ఏం చేశాడు? దేవుని బిడ్డలారా, ఉరియా భార్య విషయంలో దేవునికి వ్యతిరేకమైన పని చేసేసాడు. అప్పటికే ఎక్కువ మంది భార్యలు ఉన్నారు దావీదుకి, వాళ్ళందరూ దేవుడిచ్చిన వాళ్ళే. ఉరియా భార్య మాత్రం దేవుని అనుమతి లేకుండా దావీదే తెచ్చుకున్నాడు. ఎందుకంటే రాజు అయిపోయాడు కదా. ఆమేన్. అప్పుడు దేవుడు తన ప్రవక్తన పంపి దావీదుతో చెప్తా ఉన్నాడు, ఇది చాలదని. అంటే ఇంతమంది ఇచ్చినా, ఇంతమంది నేను ఇచ్చాను కదా, వీళ్ళందరూ చాలని నువ్వు ఒక్క మాట నన్ను అడిగితే ఏంటండి, నీవు అనుకొని నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును కదా.
చూడండి, దేవుడు ఎంత కృప కలిగినాడు. అరే నువ్వు పాపం చేసావు అని చెప్పి పీక పట్టుకొని నొక్కేట్లా, అక్కడ తొక్కేట్లా. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నా భక్తుడే, నా బలాన్ని బట్టి సంతోషించేవాడివే, హర్షించేవాడివే, నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడివే, నా హృదయానుసారుడివే. అయితే ఇవన్నీ నేను చాలా ఇచ్చాను, ఇవి చాలు అని నన్ను అడిగితే నీకు నేనే తెచ్చి ఇచ్చేవాడిని కదా. ఆమేన్, హల్లెలూయా. ఇదే బైబిల్లో క్షమించే పాపం, క్షమించరాని పాపం. క్షమించే పాపం ఏదంటే దేవుడిస్తే దాంట్లో పాపం లేదు. ఆమేన్. ఏంటండి? దేవుడే ఇస్తే, అదే కదా ఇప్పుడు దేవుడు చెప్పింది. నువ్వు చాలా నన్ను అడిగితే ఒక్క మాట చెప్తే నీకు ఇంకో భార్య, ఇంకో భార్య, ఎంతమంది కావాలంటే అంతమంది నేను తెచ్చిచ్చేవాడిని. నువ్వెందుకు ఈ పని చేశావు? ఏంటండి అంటే దేవుని కృప, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఉన్నతమైనటువంటిదో ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటనే ఇక్కడ దేవుని బిడ్డలారా దావీదుతో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన దేవుని బలమును బట్టి సంతోషించేటువంటి వాడు, ఆయన రక్షణను బట్టి హర్షించుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. పైన రెండు మాటలు దేవుని విషయమే. దేవుడు ఎంత కృప కలిగినాడో, దయ కలిగినాడో దాన్ని మరువక జ్ఞాపకం ఉంచుకొని ప్రతినిత్యము ప్రవర్తిస్తూ, నడుచుకుంటూ, ఆలోచన చేస్తూ, దాన్ని బట్టే ఆనందిస్తూ, హర్షిస్తూ ఉన్నటువంటి దావీదు విషయమై దేవుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే తన మనోభీష్టమును ఏం చేస్తున్నాడంటే దేవుడు నీవు సఫలము చేయుచున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే తన మనోభీష్టము, మనం అంటే లోపల ఉండేటువంటి ఆలోచన పైకి బాగానే కనపడతా ఉంటాం, కానీ లోపల ఆలోచన వేరుగా. దీన్ని పొందుకోవాలి, దీన్ని నా సొంతం చేసుకోవాలి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఒక అమ్మాయి బాగా ఇంతలా నాన్న తడేసుకుంది అనుకో, మెదలకుండా ఉంటాం, కానీ లోపల ఏం ఆలోచన చేస్తాంటే అబ్బా ఇది నాకుంటే ఎంత బాగుండు, నాకు లేదే అని అనుకుంటాం. అదేంటంటే మనోభీష్టం అన్నమాట. ఒక మంచి పట్టు చీర ఎవరికైనా ఉందనుకోండి, మంచి బైక్ ఎవరికైనా ఉందనుకోండి, మంచి చదువు ఎవరికైనా బాగా ఉన్నతమైనటువంటి చదువు చదువుకున్నారనుకోండి, అబ్బా ఈ చదువు నేను చదివితే బాగుండే, నాకు లేదే. అదేంటి ఆలోచన ఏమన్నా మనోభీష్టము. ఆమేన్, హల్లెలూయా. చూడాలి అందరూ కూడా ఏంటండి మనోభీష్టం. ఆ మనోభీష్టం అనేటువంటి వాంఛ, ఆలోచన, ఆశ దావీదు తన హృదయంలో దేని విషయమై కలిగి ఉన్నాడో దాని అంతటిని దేవుడు ఏం చేస్తున్నాడంటండి అతని మనోభీష్టము నీవు సఫలము చేయించున్నావు. అందరు అనుకుంటారే కానీ సొంతం చేసుకోలేరు, పొందుకోలేరు. అందరికి ఉంటుంది ఆశ, అబ్బా ఈ ఎకరం నేను కొనేయాలని, ఈ 5 ఎకరాలు నేను కొనేయాలని, 10 ఎకరాలు నేను కొనేయాలని, ఏంటండి ఒక కారు కొనాలని. కానీ అవన్నీ నెరవేరం. ఎదరులారా దావీదు విషయమైతే దేవుడు ఏం చేస్తున్నాడండి వాటన్నిటినీ నెరవేర్చేసేసేస్తున్నాడట. ఆమేన్, హల్లెలూయా. చూడండి తర్వాత మాట, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి అతని పెదవుల్లో నుండి
ఏ ప్రార్థన అయితే వస్తుందో ఆ ప్రార్థన అంతటి కూడా దేవుడు ఒక్కదాన్ని కూడా మానకుండా ఏం చేస్తున్నాడు? నెరవేర్చేస్తున్నాడు, ఇచ్చేసేస్తున్నాడు అంట. మనం 6వ వచనం ధ్యాన పాఠం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ 6వ వచనంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఆ ఆశీర్వాదములకు కారకుడనుగా ఆ దావీదుని చేసామని ఉంది. కానీ దానికన్నా ఇంకా శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ ఉందని చూడండి ప్రియతను బిడ్డారా. 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. గట్టి చప్పట్లు పట్టిన ఒకసారి. అదే ఎవరు చెప్పారు ఇక్కడ ఎంత ముందుండ అయ్యగారు వాళ్ళ జాతి వాళ్ళ అత్త గారు వచ్చినప్పుడు ఊరికినే వచ్చేది కాదండి. ఆవిడ పిల్లలు ఉండాలని కొంచెం ఆ పళ్ళు అయ్యని ఇయ్యని తెచ్చేసేదండి. ఆవిడ తెచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఎదురు చూస్తూ ఉంటారు మా కోసం, మా అమ్మ, మా మామ, మా అత్త ఏం చేస్తుందా అని. మానవ మాత్రమైనటువంటి మనమైతే అరటికాయలో, యాపలకాయలో, లేదంటే కొంచెం బియ్యం, పప్పు, ఉప్పు వీటితో సరిపెడుతున్నాం. దేవుడు అంట ఎలా ఎదురు వస్తాడంట? శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన నీకోసం మన సంచులో అరటికాయలు తెచ్చినట్టుగా ఆయన తెస్తాడంట. ఆశీర్వాదాలు వేరు, శ్రేష్టమైన శ్రేయస్కరమైనటువంటి ఎటువంటి ఆయాసం ఉన్నది దాంట్లో. ఏంటండి? శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములను దేవుని బిడ్డలారా ఏం చేస్తా? ఆశీర్వాదంతో నీవు అతన్ని, ఎవరిని? దావీదుని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన బలాన్ని బట్టి ఈయన ఏం చేస్తాడండి? సంతోషిస్తా ఉన్నాడు, హర్షిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈయనకి అసలు బలం వచ్చేసింది, రాజ్యం వచ్చింది. అయినా సరే దేవుని బిడ్డలారా, తన బలము కన్నా, తన శక్తి కన్నా ఎక్కువైనటువంటిది దేవుని శక్తి, దేవుని బలమే, దేవుడే అని ఎప్పటికీ ఎన్నటికి కూడా దావీదు విడిచిపెట్టలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే చూడండి ప్రియ, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు. తర్వాత మాట్లాడుతుంది, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మాట్లాడండి, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ఎంత మాట అండి ఈ మహిమ అనేటువంటి మాట. దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకంలో ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికి తెలియదు. అది దేవునికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఏమిటంటే ఆదేశి రెక్కలు కలిగినటువంటి శరాపులు, కెరూపులు అనేటువంటి దోతులు 2 రెక్కలతోటి మొహాన్ని కప్పుకున్నారట, 2 రెక్కలతోటి కాళ్ళు కప్పుకున్నారట. మిగిలిన 2 రెక్కలతోటి పైకి క్రిందకి ఎగురుతూ దేవుణ్ణి స్తుతించుడి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన నామాన్ని స్తుతించడానికి ప్రతి గానాలు చేస్తా ఉన్నారంట దూతలందరూ కూడా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది ఈ మాట. ఆమేన్, హల్లెలూయా. ఆ స్తుతి దూతలు చేస్తా ఉంటే ఆ మహిమ ఆయన పొందుకుంటా ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన సింహాసనం మీద ఆయన ఉన్నాడు. ఈ దూతలందరూ కూడా ఆ మహిమ చెల్లిస్తా ఉన్నారు. ఆ మహిమను ఆయన తీసుకుంటా ఉన్నాడు.
తీసుకుంటూ ఉంటే ఒక దూత ఆలోచన చేశాడు, అబ్బా ఈ మహిమ నేను ఒకసారి పొందుకుంటే ఎట్లా ఉంటుంది అని ఆలోచన చేశాడు. ఆమేన్. ఇటు చూడాలి అందరూ కూడా, ఇటు చూడండి, తీసేయి, చేతిలో తీసేయి. ఆలోచన చేస్తే హృదయ రహస్యాన్ని ఎరిగినటువంటి దేవుడు మనకన్నా బలవంతులే దూతలు, మనకన్నా శక్తి కలిగినటువంటి వారే. ఒక్క రెప్పపాటులో ఆకాశం నుండి భూమి మీదకి, భూమి మీద నుండి ఆకాశానికి ఎగరగలిగినటువంటి దూతలే అయినప్పటికీ కూడా వారికి దేవుడు తను పొందుకునేటువంటి మహిమ ఇవ్వడానికి ఎంత మాత్రం కూడా ఆయన ఇష్టపడలేదు. అయితే మానవ మాతృమైనటువంటి మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన సంతోషపడతా ఉన్నాడు. ఆయన ఆనందిస్తా ఉన్నాడు. లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంది, ఇశ్రాయేలుకు మహిమ. ఏంటండి? ఇశ్రాయేలుకు మహిమ ఉంది. ఇక్కడేమనుంది చూడండి ప్రియమైన బిడ్డలారా, ఏమనుందండి ఇక్కడ? చదవండి ఒకసారి. నీ 4వ వచనం చివరి భాగం, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ఈ మహిమ ఎక్కడది? తండ్రి అనేటువంటి దేవుడు పొందుకునేటువంటి మహిమ. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ వాగ్దానం చేశాడు? లోకాసు వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువారిని యెరూషలేము దేవాలయానికి శిశువుగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి వారికి వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అందరికీ కాదు, ఇశ్రాయేలుకు మహిమ. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ప్రజలు. పాత నిబంధన అంతా కూడా నా ప్రజలు అని. ఇజ్రాయేల్ దేశాన్ని ఒక్కళ్ళు కూడా గెలవలేకపోతున్నారు. వాళ్ళ దేశంగా ఏర్పడినప్పుడు ఒక్కసారిగా 3, 4 శత్రు సైన్యాలు దేశాలు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసినాయి. పిచ్చి మొక్కలు కొట్టారు. అంతే, చిన్న దేశమే. ఆమేన్. మంచి పరుగు పెట్టే ఒక పందిగాడు 2-3 గంటలు పరుగు పెడితే ఈ దేశం ఈ దాని నుంచి ఆ దానికి ఉరికెత్తుకొని వెళ్ళిపోవచ్చు. 90 లక్షల మంది ఉంటారు ఆ దేశంలో, అంతే. కోటి జనం కూడా, కోటి మంది కూడా లేరు. అక్కడే ఎంతో అభివృద్ధి, ఎంతో ఐశ్వర్యం. అసలు ప్రతిదీ కూడా డ్రిప్ ఇరిగేషన్ అక్కడే కనిపెట్టింది, గూగుల్ అక్కడే, రకరకాలు ఎన్నెన్నో. ఏ ఒక్కడ కూడా ఆ దేశాన్ని గెలవలేకపోతాడు. ఎందుకయ్యండి? దేవుని ప్రజలు, దేవుడు నా బిడ్డలు, నా ప్రజలు, నా సొత్తు అని చెప్పినటువంటి జనాంగము ఆ దేశంలో నివాసం ఉంటా ఉన్నారు. ఆమేన్. చుట్టూ 30 దేశాలు ఉన్నాయి, అరబ్ కంట్రీలు. వాళ్ళ మధ్యలో ఉంది ఇజ్రాయేల్ దేశం. మీరు 30 దేశాలు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు, మీ కర్మ అని అంటారు వాళ్ళు కూడా. ఆమేన్. 30 దేశాలు కాదు, ప్రపంచం మొత్తం మా మీదకి వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు అంటున్నారు. ఎందుకనంటే దేవుని మహిమ వారితో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. హల్లెలూయా. ఒకానొక సమయాన, ఇప్పుడు కాదు, ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళదామని మొత్తం అన్ని సిద్ధం చేసేసుకున్నారు. రన్వే మీద అన్ని పెట్టేసారు. పెద్ద ఆ బాంబులు, యుద్ధ ట్యాంకులు అవన్నీ పెట్టేసుకున్నారు. ఆ యుద్ధ రాకెట్లు నడిపే డ్రైవర్లు వెళ్ళి టిఫిన్ చేసి రావడానికి వెళ్ళారు. అంతే, టిఫిన్ చేసి వచ్చి ఈ రాకెట్లకి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళాలి కాదు, వీళ్ళు టిఫిన్ చేయడానికి వెళ్ళారు. అంతే. ఎప్పుడు వచ్చారో ఇజ్రాయెల్ దేశం సైన్యం రానే వచ్చింది. అసలు ముందు ఆ బాంబులు రన్వే మొత్తాన్ని దడ
పేల్చి చేసి గోతులు చేసేసి వెళ్ళైపోయారు. వాళ్ళకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? దేవుడే. దేవుడు తన మహిమను వెల్లడి చేస్తాడు ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కొరకు. ఆమేన్. మసాద్ అని ఒక గూఢచారి సంస్థ ఉంది ఇశ్రాయేల్ దేశానికి. వాళ్ళ శత్రువు ఈ భూగోళంలో ఎక్కడ దాగి ఉన్నా సరే ఏంటండి తీసుకొచ్చి మరి అక్కడ తీసుకెళ్ళి మరి చంపుతారు. మళ్ళీ మధ్యలో అక్కడ చంపరు. ఆమేన్. చంపాలనుకుంటే చంపేస్తారు అంతే. ఒక శత్రువు ఇశ్రాయేల్ దేశానికి ఒక శత్రువు అయినటువంటి వ్యక్తి తన భార్యతో కలిసి కారులో ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడో వేరే ఖండంలో షూట్ చేసి చంపేశారు అంతే. ఒక 8 అంగుళాలు అటు కానీ ఇటు కానీ వెళ్తే ఆయన భార్య చనిపోతుంది. ఆయన భార్యతో వాళ్ళ పని లేదు. ఆ వ్యక్తినే కారులో వెళ్ళే వ్యక్తిని చాలా దూరం నుండి షూట్ చేసి చంపి పడేసేసారు అంతే. ఎక్కడిది జ్ఞానం అంటే దేవుని మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కులం కాకుండా వేరే కులంలో మనం ఎక్కడన్నా ఉంటే మనలో మన చూడండి ఏంటంటే బతినీరంట 30 దేశాలు అరబ్ కంట్రీలు వాళ్ళ చుట్టూ ఉన్నాయి. వాళ్ళ చుట్టూ ఇజ్రాయెల్ దేశం ప్రపంచ వరల్డ్ మ్యాప్ లో చూస్తే ఒక చుక్కలాగా కూడా కనపడదు. జూమ్ చేసి 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 10 సార్లు చేస్తే ఇంత మొక్క కనపడదు. యాక్చువల్లీ అంత మొక్క కనపడదు అంతే. కావాలంటే చూసుకోండి. మీ అందరూ బిడ్డలారా, ప్రపంచమే భయపడిపోతా ఉంది ఇజ్రాయెల్ దేశాన్ని. నేల మీద పంటలు పండిస్తున్నారు. ఎడారిలో మంచి మంచి ఖర్జూర పంటలు పండిస్తున్నారు. ఎక్కడదయ్యా ఈ జ్ఞానం అంటే దేవుని మహిమ, దేవుడిచ్చిన వాగ్దానం వాళ్ళకి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈయన రాజయ్యను కూడా దేవుని బలమును బట్టి, తన బలమును బట్టి, తన భార్య జ్ఞానాన్ని బట్టి, భార్య జీతాన్ని బట్టి, ఏంటంటే ఉద్యోగాన్ని బట్టి, ఏంటండి ఇందాక అంటున్నారు మేమందరం వెళ్ళిపోతాం అట్ట అందరూ వెళ్ళిపోతాం అనేది అంటున్నారు. మీ అద్దరు బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత ఉన్నా సరే దావీదు కన్నా ధనవంతులు ఎక్కడ ఉన్నారండి? ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని బలమును బట్టి సంతోషిస్తా ఉన్నాడు, హర్షిస్తూ ఉన్నాడు. ఆయన హృదయ వాంఛలను అందును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తూ ఉన్నాడు తన మనోభీష్టమును. మనోభావం దెబ్బతింటదంట. అక్కడే క్రియ జరగదు అసలు. మనోభావం దెబ్బతింటంటే ఆ క్రియ రూపంలో ఏది జరగదు అసలు, ఏమి ఉండదు అసలు. లోపల ఉన్నటువంటి హృదయ ఆంతర్యం ఏదైతే ఉందో అది కృంగిపోతుంది. అదే మనోభావం దెబ్బతింటాడు. అరే వీడు మర్యాదతోడు తెచ్చాడు రా అంటారు. అని వాళ్ళని కొట్టారా? కర్రలు పెట్టి కొట్టారా? ఏమీ లేదు. మనోభీష్టం నెరవేరక కొంతమంది క్షీణించిపోతారు. కానీ దావీదు విషయం అయితే దేవుడు అలాగా ఆయన మనోభీష్టం అంతటి కూడా దేవుడు నెరవేర్చాడు. దేన్ని బట్టి? ఆయన బలమును బట్టి ఈయన సంతోషిస్తా ఉన్నాడు, హర్షిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. అందుకని ఆయన ఏం చేశాడు? శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతోటి దావీదుకి దేవుడు ఎదురొస్తా ఉన్నాడంట. ఆశీర్వాదములకు ఏంటండి కారకుడనుగా దావీదును చేసేసాడంట దేవుడు. ఎంత గొప్ప కృప అండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి లోకాసు వార్త 2వ అధ్యాయం ఒకసారి చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం ఇశ్రాయేలుకు మహిమ అని ఉంటుంది. చూడండి ఒకసారి. 2వ అధ్యాయము ఒక 5వ వచనం దాకా వెళ్ళండి.
32వ వచనం అమ్మా, 32వ వచనం, 3వ మాట, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎంతసేపు చెప్పుకున్నాం మనం, దావీదుకి దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు, అలా చేశాడు, ఇలా ఆశీర్వదించాడు. ఒక దావీదుకే కాదు, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కూడా అదే రీతిగా అవిధమైనటువంటి ఆశీర్వాదముల చేత నింపాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని బలమును బట్టి మనము సంతోషించేటువంటి వారముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని నా బలాన్ని బట్టో, నా భర్త బలాన్ని బట్టో, నా జీతాన్ని బట్టో, నా భర్త జీతాన్ని బట్టో, నేను వెళ్ళి ఓకే ఒళ్ళెరకు తీసుకొని చేసిన పనిని బట్టో కాదు. ఆమేన్. నువ్వు పని చేస్తున్నావు, ఆరోగ్యంగా ఉన్నావంటే ఎవరిచ్చారు ఆరోగ్యం? ఒక్క 2 నిమిషాలు ముక్కున్నారు మూసుకోండి. గాలి అక్కడ మా తాత ఎత్తున్నాడా? మా తాత మా అమ్మ, అసలు మా మామకి నేనంటే ఎంత ఇష్టమో. ఎందుకనంటే మా నాన్నోళ్ళ అమ్మ ఒకసారి అన్నం తింటా గొంతు పడిపోయింది. ఎట్ట పడిందో పడింది, ఇంతలా ఉండేది, ఇంత ఎత్తున ఉండేది. తింటా గొంతు పడిపోయింది. నేను ఇదిగో మా పిల్లోడు అంతున్నాను, మనోడు అంతున్నాను, నాకెట్లా వచ్చిందో నీళ్ళు తీసుకెళ్ళి గొంతులో పోసా. అందుకని నేనంటే బాగా ప్రేమ. ఇప్పుడు ఎక్కడున్నావా? నా కష్టాలు చదువుతుందా ఏమా? నీళ్ళైతే పోసాను కానీ అసలు ఆవిడ బ్రతకడానికి గాలి ఇచ్చింది ఎవడో? నేను బ్రతకడానికి గాలి ఇచ్చేది ఎవరో? దేవుడే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ గాలిని ఇవ్వకపోతే మనం ఎలా బ్రతుకుతామో, ఎలా ఈ పనులన్నీ చేస్తామో, ఎలా మనం సంపాదించుకుంటాం, ఎలా మన బిడ్డలు పోషించుకుంటాం. ఆమేన్. అందుకనే దావీదు దేవుని బలమును బట్టి సంతోషిస్తున్నాడు, దేవుని బలాన్ని బట్టి హర్షిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మనమంతా కూడా కలిగి ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశము. ఆమేన్. వెరసి దావీదుకి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు ఎలాగైతే ఇచ్చాడో నీకు 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 నీ బిడ్డల బిడ్డలకు, నీ బిడ్డల బిడ్డలకు కూడా ఇవ్వాలనేటువంటిదే. అదే ఆ శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములను ఇవ్వాలనేటువంటిదే తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని శరీరధారిగా ఈ లోకానికి పంపించాడు. అందుకొరకే 33 సంవత్సరాలు 6 మాసాలు ఆయన ఇక్కడ జీవించాడు. అందుకొరకే 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజ్యస్వార్థను ప్రకటించాడు ఆయన. అందుకొరకే ఇప్పుడు దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అంటే మామూలు కదండి. ఎప్పుడు కూడా మాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. చాలా తప్పు. ఆమేన్. అమెరికా దేశానికి ఏ ప్రెసిడెంట్ వచ్చినా సరే ఒక ఫ్యామిలీ ఉంటుంది. కావాలంటే యూట్యూబ్లో కొట్టుకోండి. ఆ ఫ్యామిలీ పేరు బయటికి రానిరు అసలు. ఎవడైనా సరే ఆ ఫ్యామిలీ చెప్పినట్టు దేశాన్ని పరిపాలించాల్సిందే. కాదు కూడదంటే తాట తీసేస్తారు. ఆ ఫ్యామిలీ ఎవరంటే దేవుని బిడ్డలు. ఆమేన్. హల్లెలూయా. వారు రాజకీయాల్లోకి రారు, ఎలక్షన్లో పోటీ చేయరు. అగ్ర దేశ అమెరికాని పరిపాలించే ఏ నాయకుడైనా సరే వాళ్ళ గుప్పెట్లో ఉంటాడు అంతే. ఎంత మాట కూడా వాళ్ళకి వ్యతిరేకం చెప్పడం కానీ ఇంకోటి కానీ లేనే లేదు. ఎవరయ్యా వాళ్ళంటే దేవుని బిడ్డలు. ఆమేన్. బల్బు కనిపెట్టింది క్రైస్తవుడు, లైట్ కానీ ఫినిష్ కనిపెట్టింది క్రైస్తవుడు, విమానం కనిపెట్టింది క్రైస్తవుడు. ఇట్లా లిస్టు చెప్పుకుంటే గొప్ప ధనవంతులు మనం. అసలు మనకన్నా
ధనవంతుడైనటువంటి వాడు ఎవడు కూడా ఈ భూమి మీద లేనే లేడు ప్రియ దేవుని బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. ఎవరు కూడా మనల్ని మించిన ధనవంతులు లేనే లేరు. అసలు అవి తీసుకోవటం మన చేత కావట్లేదు. ఆమేన్. దేవుని సంపదను ఎలా నువ్వు పొందుకోవాలో మనకి చేత కావట్లేదు, కుదరడం లేదు, తెలియడం లేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, 3 యుగాలుగా దీన్ని బైబిల్ అంతటి కూడా విభాగించారు. మొదటిది పితరుల యుగం, రెండవది యూదులు లేదా ప్రవక్తల యుగం, మూడవది క్రైస్తవ యుగం. ఇది చివరి యుగం అనమాట. ఈ 3 యుగాల్లో కూడా దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా మానవ మాత్రమైనటువంటి మనకు చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి, వినకపోతే ఎడతాను తిన్నాను చెప్పినంతసేపు చెప్తారు. ఏంటమ్మా, దేవుడు కూడా అంతే, చెప్పినంతసేపు చెప్తాడు. అయ్యా అమ్మ తల్లి అని ఆయన ఏం రాడు. అయ్యగారి ద్వారా అమ్మగారి ద్వారా మాట్లాడతాడు. చివరికి పరిస్థితి ఏంటంటే ఇదే, ఎందుకు తినాలి తల్లు, ఈ దెబ్బ అయితే మారిపోద్ది, దేవుడు కొడితే అంతే సంగతులు. నెల రోజులు ఈ రోజు నాలుగు జ్వరం వచ్చి నోరు మూసుకొని తలకాయ వచ్చి సేవ చేస్తున్నాం. అబ్బో, రోజు ప్రార్థనకి వెళ్ళే నాకు కనపడకుండా నీకు కనపడ్డా దేవుడు అని ఎడతాడు చేసి దేవుడా. సరే చెప్తాడు దేవుడు అన్న, చెప్పాడు ఎంత చెప్పాలో అని చెప్తే నోరు మూసుకొని నేను పూజ చేసేదా బ్రతికెంత, నువ్వు సేవ చేయాలని ఒప్పుకుంది. లేకపోతే మామూలుగా ఇంత లొంగుతారేంటి. అమ్మా, రోజుకి 1000 రూపాయలు తక్కువ సంపాదించాం. కాళ్ళు ఎరగొట్టి అయ్యరగొట్టి ఇయ్యరగొట్టి అయినా కానీ ఆగం కదా, మరి ఈ దేవలు ఉన్నాం కదా, ఆగం. అమ్మా, చిట్టుబాబుని సీను కూడా లాగి నేను ఆ డ్యూటీకి వెళ్ళి వస్తాను ఎక్కడ ఉండంట. అందుకని దేవుడు ఏం చేశాడంటే మొత్తం ఎరగొట్టి కూర్చోబెట్టాడు అంతే. మీ ఆ దేవుడు బిడ్డలారా, దేవుడు చెబుతూ ఉన్నాడు, ప్రతినిత్యం చెబుతూ ఉన్నాడు, బ్రతులాడుతూ ఉన్నాడు. హృదయమన్నెడు తలుపునంత యేసునాథుడు నిలచి సదయుడగుచు కాటుచుండే సకల విధములుగా ఎంతసేపు నిలువబెట్టి ఏపింతురతనే అతడు నరుడు కాదు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అది తన్నులు తిన్నది కూడా మనకు ఉపమానమే. అర్థమవుతుందండి. తల్లి తండ్రి చెప్తారు చివరికి ఆ సహనం ఓపిక నశించిపోయినప్పుడు పేళ్ళు తగులుతాయి, అట్ట తగలాలి. దేవుడు కూడా అంతే ప్రియ దేవుడు బిడ్డ. కాబట్టి దేవుని మాటకు మనం లోబడాలి. దేవుని మాటకు లోబడి బ్రతికేటువంటి వారముగా, నడుచుకునేటువంటి వారముగా మనం ఉంటే దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ అన్యాయస్తుడు కాదు, మాట తప్పేటువంటి వాడు కానే కాదు. ఆమేన్. మన కోటాలకి పిలిచారు మళ్ళా గన్నవరం. అయ్యారండి అసలు మీదే అని అన్నాడు. అబ్బో, ఇక నాకు ఆగలా, గబగా మిమ్మల్ని తీసుకెళ్ళి సగం ఇచ్చాడు, సగం ఇలా. మనుషులు సేవకులు ఇట్లా ఉంటాయి వీళ్ళ పనులు. దేవుడైతే అలా కాదు. ఆమేన్. ఆయన మాట తప్పడానికి మనుషుడు కాదు. అంటే దాని అర్థం ఏంటి? మనిషి ఎంత గొప్పోడైనా సరే ఇటు ఇస్తా ఇటు ఏడుస్తా. దేవుడు అలా కాదు. ఏంటండి, ముందే చెప్పాం, ఇక అది వర్ణించడానికి మనం ఇది చాలదు, ఇది ఏది చాలదు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఈ దేహంలో నువ్వు ఉన్నంతకాలం, ఈ లోపల ఉన్నంతకాలం ఆశీర్వాదాల చేత నింపబడాలనేటువంటిదే ఆయన ఉద్దేశం. దీన్ని ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన నిత్య రాజ్యంలో ఉండాలనేటువంటిదే ఆయన ఉద్దేశం. అందుకొరకు ఆయన కుమారుడు నేర్చుకుంటారా ఈ పన్నంతటినీ భూమి మీద జరిగించాడు. అటు కృప, అటు ప్రేమ తండ్రి అయినటువంటి దేవుడు ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ నిండుగా మెండుగా దాయి చేయనుగాక.
ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.